కానీ నామినేషన్ చేసేటప్పుడు ఎన్ని అవర్స్ నిలబడతారు మీరు అసలు? నిలబడ్డా అంటే మాట్లాడుతుంటారు కదా! ఇప్పుడు నామినేషన్ చేసేటప్పుడు మంచిగా నేను ఏపించుకొని ఎక్కువ పంచాయతీ కూర్చుంటారు. పెట్టను. హ్మ్. చెప్పాం పాయింట్ చెప్పాము. ఊరికే సాగదీయాలనుకుంటే నువ్వు సాగదీసుకోరా బాబు ఓకే. ఆ! అంతే. బట్ ఇగో ఈ సోనియా లేకపోతే ఇంకా పృథ్వీ ఇలాంటి వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. హ్మ్. చెప్పు 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 అని అట్లా సాగదీస్తూనే ఉంటారు. మేము అక్కడ కూర్చొని తొందరగా కానివ్వండిరా ఆకలేస్తుందిరా ఏదైనా తిందాంరా అనుకుంటూ ఉండేవాడు వాడు. ఆ! అమ్మో! ఒక్కొక్క రోజు అది నామినేషన్ రోజు వచ్చిందంటే అది ఒక యుద్ధం అనమాట. ఆ రోజు రాత్రులు ఎప్పుడో మొదలెడతారు. అరౌండ్ 10 ఆ టైంలో మొదలెడతారు. ఓకే. 2, 3 దాకా నడుస్తూనే ఉంటాయి. అచ్చా! అచ్చా! ఏ డిస్టర్బెన్స్ లేకుండా నైట్ పెట్టేస్తారనమాట. మాకు ఈ నైట్ ఒకటే, పగలు ఒకటే. సేమ్ ఎప్పుడు ఒకటే కాదు. డిస్టర్బెన్స్ అనేది ఏమి ఉండదు అక్కడ. లైట్లు ఆఫ్ అయితే పడుకోవాలి. అంతే. రాత్రిపూట కూడా లైట్లు ఆఫ్ ఏ ఉండదు. ఆ! కాస్త డిమ్ చేస్తారు అంతే. అంతే. కానీ ఇది చూస్తే గాని ఈ హగ్గులు, ఏడుస్తుంటే హగ్గులు, వీపులు రాయడు ఏంటిది అసలు ఇది నాకు అర్థం కాదు. బిగ్ బాస్‌లో చాలా వరకు చూస్తున్నాము. హగ్ తీసుకుంటుంటారు, వీపు రాస్తుంటారు. అది అక్కడ జరుగుతుంది. నాగార్జున గారు కూడా అక్కడ చెప్తుంటే ఇట్లా రాస్తుంటారు. ఇది ఏంటిది? అది వాళ్ళ వాళ్ళ కల్చర్ అది. మనం దానికి ఏం చేస్తాము? అదే అంటున్నా. అంటే వెస్టర్నైజ్ అవుతున్నాం మనం కొంచెం. హుహు. ఇదివరకు లేదు ఇంత. బట్ ఈ మధ్యకాలంలో ఈ హగ్గుల కల్చర్ బాగా బయట పెరిగిపోయింది. దాన్ని వారు కొంచెం బలంగా ఇన్కార్పొరేట్ చేశారు. హ్మ్. మనం అంటే తప్పు అనుకోవడానికి కూడా ఏం లేదు. అంటే నేను ఎక్కువ చూడలేదు. అచ్చా! అక్కడ ఎవరన్నా అట్లాంటివి జరుగుతుంటే నేను అటు తిరిగి అటు వెళ్ళిపోయేవాడిని లలలలా అనుకుంటూ. ఆ! బట్ ఆయన బయటకు వచ్చిన తర్వాత చూస్తే సరే మరి ఇక ఇరిటేషన్‌గా అనిపిస్తుంది. అదే అంటున్నా. ఎవడైనా ఇది చెప్తుంటే అంటే పోయి హగ్ మనం ఇంకా చేసుకుంటారు. అంత ఎవాల్వ్ అవ్వలేదు అచ్చా! జనాలు. అవును. ఇప్పుడున్న మన తెలుగు ఎస్పెషల్లీ తెలుగు అవును. పబ్లిక్ దీన్ని యాక్సెప్ట్ చేసేంత ఇది లేదు. అందుకే వాళ్ళకి అంత నెగిటివిటీ వస్తుంది. వీళ్ళు ఎక్కడో ఉన్నారు. అవును. మన వాళ్ళు ఇంకా ఇక్కడే ఉన్నారు. అదే. వీళ్ళు అక్కడ తీసుకెళ్దాం అనుకుంటారు. వీళ్ళు రావట్లేదు. వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. ఓకే. అది. మీ కామెడీ గూడా అక్కడ బాగా పండించినట్టున్నారు గదా! అందరికి అవును. టైమ్ పాస్. కానీ అది గూడా దాన్ని గూడా నెగెటివ్‌గా తీసుకున్న వాళ్ళు గూడా ఉన్నారక్కడ. ఎవరు ఇంకా మణికంఠ తప్ప ఇంకెవరు లేరు. అంతే గదా! అందరూ మణికంఠనే. ఎంజాయ్ చేశారు. ఓకే. ఎవ్వరు లేరు. హ్మ్. అది అంటే వాడినేమన్నా కామెడీ చేస్తే అనుకోవచ్చు. వాడిని అవును. కామెడీ చేయలేదు. ఏదో సరదాగా జోకులు చెప్పుకున్నప్పుడు. మొన్న ఎప్పుడు చెప్తున్నా అప్పుడు నేను తెలుసుకోలేకపోయాను. హ్మ్. ఇప్పుడు తెలుసుకున్నాను. హ్మ్. శేఖర్ అన్న ఉంటే ఎంత మంచి జోకులు చెప్పేవాడు అబ్బా! అని చెప్పి హ్మ్. బాధపడుతున్నాడు మొన్న అవునా? మొన్న. హుహు. సరే. ఓకే. సోనియాది ఏంటిది అసలు? సోనియాది? ఆవిడ ఏముంది ఒక కొంచెం బాసిజం టైప్‌లో సుపీరియారిటీ కాంప్లెక్స్. హ్మ్. మరి ఆవిడ ఇంట్లో ఏం జరిగిందో లేకపోతే ఆఫీస్‌లో ఏం జరిగిందో అలాగే నాకు తే ఇక్కడ కూడా జరగాలి. జరగడం అంటే అలానే బాగా ఉండాలి. అందరూ బోలెడు మంది సబార్డినేట్స్ లేకపోతే ఇంట్లో అందరూ ప్యాంపర్ చేయడం ఇట్లాంటివి ఉండడం వల్ల ఇక్కడ కూడా నన్ను అందరూ అలాగే చూడాలి అనుకోవడంలో ఆర్ఎల్స్ ఆ బాసిజం చూపిద్దాం అనుకోవడంలో ఆవిడ బిహేవియర్ అలా నేను గైడెన్స్ ఇస్తాను అందరికీ నా నా మాటే వేదం నేనే రాజమాత మాటే శాస్త్రం అనే టైప్లో ఆవిడ కొంచెం ఆ బాసీ స్టైల్లో మాట్లాడేది. అది నాకు నచ్చేది కాదు. హ్మ్. బయట కూడా వచ్చిన తర్వాత అదే ఫీలింగ్ అందరికీ. అండ్ యష్మి వీళ్ళని పేరున ఇద్దరు గైగా ఒర్రుతుంటారు. అవును. ఏ సందర్భమా అది లేదా తెలవదు. వాయిస్ సూపర్ చెప్తే తర్వాత పోయి చుట్టుకుంటారు మళ్ళీ ఏడుస్తారు. ఏంటిది వీళ్ళ కాన్సెప్ట్ అసలు? వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే తమ్ముడే ప్యాకెటే. ఓకే. గేమ్‌లో లేకపోతే నామినేషన్స్ టైమ్‌లో వాళ్ళ విశ్వరూపం రుద్రకాళ రూపం చూపిస్తారు. ఓకే. తర్వాత బయటకు వచ్చాక అంతే. హ్మ్. అయన్నీ తూతుంబర్. మనం మన పాటికి మనం ఉండాలి. ఓకే. మంచి కాంపిటీటివ్. ఇద్దరు కూడా మంచి కాంపిటీటివ్ ప్లేయర్స్. కాంపిటీటివ్. ఆల్రెడీ నాకు బయటకు వచ్చేదాకా తెలీదు. ప్రేరణ ఆల్రెడీ కన్నడ బిగ్ బాస్‌లో కూడా చేసొచ్చిందని చెప్పి. ఓహ్! ఇంకా ఎక్స్‌పీరియన్స్ ఇంగా. ఆవిడ ఫుల్ ఎక్స్‌పీరియన్స్ ఆవిడకి. అచ్చా! నిఖిల్ వీళ్ళందరికీ గేమ్స్‌లోను వాటిలోను ఆల్రెడీ నేనే కొత్తోడిని. అదే. ఏం తెలియకుండా ఇటు వెళ్ళిపోయి సరే 4 జోకులేసి వచ్చేసాం మనం. అదే. అంతే. ఓకే. ఇప్పుడు నిఖిల్ ఆడుతున్నాడు గదా! నిఖిల్ టాప్ పొజిషన్‌లో ఉంటా అంటాడు. కొంచెం గ్రాఫ్ గూడా డౌన్ అవుతుంది. సోనియా ఉన్నంత వరకు డౌనే ఉండే. అందరూ విమర్శించారు. నిఖిల్ అసలు ఏంటిది? మైండ్ సెట్ ఏంటిది? ఇటు ఇటు మాట్లాడుతుంటాడు, కవర్ చేస్తుంటాడు. నిఖిల్ మంచిగా గేమ్‌లు ఆడతాడు. మంచిగా తన పాయింట్స్ పెట్టగలడు. తనకి తను మాట్లాడుకోగలడు. బట్ అనవసరంగా అంటే ఆయన బ్రెయిన్ ఉంది. ఆయన అవును. తెలివితేటలు బాగానే ఉన్నాయి. బట్ అతను ఈవిడని ఎక్కువగా నమ్మాడు సోనియాని. ఈవిడ ఎంతకన్నా బెటర్‌గా చెప్పగలుగుతుంది అని ఏదైనా అనుకున్నాడేమో. మరి ఆయనకి తెలియట్లేదు బయట జనాలు ఏమనుకుంటున్నారు. బయటకొచ్చి చూస్తే నాకు ఓహో! ఈ రేంజ్‌లో చేసుకుంటున్నారా? ఆయన గేమ్‌ని ఈవిడే పాడు చేస్తోంది అని చెప్పి అనుకుంటున్నారా? అన్నట్టుగా బయట ఫీలింగ్ ఉంది. బట్ లోపల ఈవిడ సజెషన్స్ ఇవ్వడం, వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేయడం, దానివల్ల ఏదో అడ్వాంటేజెస్ పొజిషన్‌లోకి వెళ్తామని వాళ్ళు అనుకుంటున్నట్టుగా అప్పుడు అనుకునేవాళ్ళు. బట్ బయటకొచ్చిన తర్వాత పాపం దీనివల్లే ఇంకా డీఫేమ్ అవుతున్నారు అనేది అనిపించింది. మీరు ఫస్ట్‌లో అక్కడ చూసినప్పుడు మనకు అర్థం కాదు అందరితో కలిపి. మీరు బయటికొచ్చి చూసిన తర్వాత ఏం ఫీల్ అయ్యారు? బిగ్ బాస్‌ని కొన్ని ఎపిసోడ్స్ అన్నా చూస్తారు గదా! బయటకొచ్చి నాకు యాక్చువల్‌గా మణికంఠ మీద, సోనియా మీద పెద్ద ఏం లేకుండా లోపట్న గూడా. ఏం ఉండేది కాదు. ఫస్ట్‌లో సోనియాకి నాకు
ఓ చిన్న గొడవ అయినా అవును. కూడా నేను వెంటనే వెళ్ళి తనని నేనే సారీ చెప్పి డోంట్ వరీ అవుతుంటాయి. బడి బడి దేశం మే ऐसी छोटी मोटी होती रहती है అవును. सोनी रीटा. బట్ నేను ఎప్పుడు ఆవిడతో డైరెక్ట్ గొడవ ఏం లేకుండా, కానీ నాకు తీరు నచ్చకపోతుండే. ఆ. ఎంతసేపు ఇంకా నా మాటే నెగ్గాలి, నేను చెప్పిందే వేదం అనే టైప్లో. అవతల వాళ్ళని కూడా కొంచెం బయటకు వచ్చిన తర్వాత చూసాను, మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్. ఆ. అంటే నేనేదో పెద్ద బాస్, అదే. నువ్వేదో చిన్నవాడు అన్నట్టుగా మాట్లాడుతుంటే, ఆవిడ దృష్టిలో ఏది ఏమైనా కానీ చూసే వాళ్ళకి అందరికీ కూడా అదే అనిపిస్తుంది. ఎందుకు ఇంత, వాళ్ళు ఏమన్నా పని వాళ్ళ, నువ్వేమన్నా ఓనరా, ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నావు. ఆయన పెద్ద ఆయన ఆదిత్యాన్ని కూడా అలాగే పోలకున్నాగా పో, అదే అదే అవును. నువ్వెవరు పొమ్మని చెప్పడానికి, నువ్వెవరు ఉండమని చెప్పడానికి. ఆమెనే పోయింది. జనాలు డిసైడ్ చేస్తారు కదా. ఎస్. సో జనాలు డిసైడ్, యాక్చువల్గా ఆదిత్య ఓం నిజంగానే పంపించేవాళ్ళేమో. ఇలాంటి మాటలు ఇవిడ అనకపోయి ఉంటే అవును. ఆవిడ మీద కోపం షిఫ్ట్ అయ్యేది కాదు. సో ఏమైనా కానీ బట్ నాకు ఆవిడకైతే ఏం లేకుండే. బట్ బయటకు వచ్చి చూసిన తర్వాత కూడా నాకు, నేను జనాల్లో ఒకటిలాగానే ఉన్నారు. కానీ మీకేం బ్యాడ్ రాలే, నెగిటివ్ రాలే, పాజిటివ్ రాలే, బాగానే ఉండే. పాజిటివ్ Positive గా ఉన్నారు. బ్రహ్మాండంగా అవును. పాజిటివ్ వచ్చింది. మామూలు నాకు తెలిసి ఈ 8 సీజన్లో నా అంత పాజిటివ్గా బయటకు వచ్చినాడు ఎవరు లేడు. బయటకు వచ్చిన తర్వాత నేను నిజంగా అనుకోలే, ఏదో జనాలు ఎంజాయ్ చేసి ఉంటాను. కానీ వచ్చి చూస్తే పేజీ అసలు మీమ్స్ అన్నీ కూడా ఇవన్నీ నా పొలంలో మొలకలు వచ్చాయి అనుకున్నా. విగ్ తీసినప్పుడు లేరే కదా మీరు, లేదు. ఉంటే మీరు కూడా ట్రోల్లో పడేవాళ్ళు, ఇటు చూసి షాక్ అనే. అదే కదా. విగ్ రాజా, విగ్రాజు కాదు, విజ్ఞాని వాడు, విజ్ఞాన్ వాడు. విజ్ఞాని. ఓ ఆయన చూస్తే విష్ణుప్రియ ఏంటిది అంత అంటే పేరు. అది బయటికి వెళ్ళినప్పుడు వాన పడుతుండే కదా, ఆ విగ్ మీద నీళ్లు పడి తడిసిపోయి నానిపోతుంది కదా. ఆ విగ్ నానిపోతే ఏమవుతుంది, అవును విజ్ఞాని. అవును. ఇది అంటే గుర్తొచ్చింది, ఫస్ట్ వచ్చేసి అనిల్ గారు వచ్చారు అని నేను ఎలిమినేట్ సరే తీసుకెళ్తున్నా అన్నప్పుడు ఒక సాంగ్ పాడతాడు అవన్నీ బయటకు వచ్చాక చూడటమే కదా. మేము ఇంత దూరంలో ఉన్నాము, అక్కడ ఆడేం పాడుతున్నాడు కూడా మాకేం వినపడలే. వినపలే. సరే ఏదో పాడుతున్నాడు. అచ్చా. విష్ణు నేను అనుకున్నా రాగానే, అందరితో కలవకుండా రకం దూరంగా ఉండేటప్పటికి సర్లే ఏం చేస్తాం, అందరూ అదే అనుకున్నారు కదా. ఎవరు ఆడ్ మ్యాన్ అవుట్, ఎవరు వద్దు అనుకుంటే అందరూ కలిసి సరదాగా మాట్లాడుకున్నారు. వీడు ఒక్కడి దూరంగా మాట్లాడుకుంటే ఎవరన్నా ఏమనుకుంటారు, ఒక నెగిటివ్ వైబ్ అదే ఎవరికి నచ్చలే. కానీ తప్పుగా కాదు, కానీ కొంతమంది ఆయన కొంచెం తేడా అని కూడా చాలా ఇప్పటిదాకా అది నడుస్తూనే ఉంది. అక్కడ ఎలా ఉండేవాడు, అది కూడా ఆయన పొలిటిసైజ్ చేసుకోవడానికి ట్రై చేశాడు. అంటే ఎలా అంటే, నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, మీరు అన్న మాట సోనియా అనుకుంటా, సోనియానో లేకపోతే విష్ణుప్రియనో, వాళ్ళందరికీ గుచ్చుకుంటుంది, వాళ్ళందరూ కూడా మీకు ఎగ్నెస్ట్గా అవుతారంటే ఈయన ఒక గ్రూప్గా బయట నుంచి వాళ్ళందరూ నా కోసం ఉన్నట్టుగా ఆయన చిత్రీకరించుకుంటారు. సో అలా అంటే ఇది అందరూ ప్లే చేసేవాడు. అవును. బేబక్క కూడా, నేను మిడిల్ ఏజ్డ్ ఉమెన్, నాలాంటి మిడిల్ ఏజ్డ్ ఉమెన్ అందరూ కూడా చూస్తున్నారు, మిడిల్ ఏజ్డ్ ఉమెన్కి నేను ఇచ్చే సందేశం అని చెప్పి. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాని రిప్రజెంటేషన్ లాగా అనుకున్నారు. నన్ను కూడా అలాగే మగజాతికి సపోర్ట్ చేస్తారని పంపించినట్టున్నారు. నేను అలాంటివి చేయలేదు. సో నేను సరదాగా కామెడీ జోకులు వేసుకుంటూనే ఉన్నాను నేను. సో ఇది. కానీ విష్ణుప్రియ దాంట్లో చూస్తే పెద్ద సెలబ్రిటీ, కానీ ఆమె చూస్తే డౌన్ ఫాల్ అవుతుంది, గ్రాఫ్ కూడా లేదు. ఏంటి పృథ్వీతోని ఏంటిది అవి అన్ని అసలు ఏంది అసలు అర్థమైతలేదు ఆమెది గేమ్. నాకు విష్ణుప్రియ సచ్ ఏ వెరీ చైల్డ్ లైక్ మెంటాలిటీ. కాకపోతే ఇగో ఈ ఫ్లర్టింగ్ పృథ్వీ తోటి ఇవన్నీ కూడాను మేబీ ఇప్పుడు బయటకు వచ్చాక నాకు అనిపిస్తుంది తప్ప, అక్కడ ఉన్నప్పుడు వెరీ నైస్ స్వీట్ గర్ల్. విష్ణుప్రియ అసలు ఏంది, అసలు ఉన్నదా లేనట్టే ఉంటుంది కదా, లేకుంటే ఏంటిది. మాటలు ఫస్ట్ లో యుద్ధం జరిగింది సోనియాకి విష్ణుప్రియకి. అవును అవును. అలెట్రే అది ఏంటిది, పెద్ద మాటలు మాట్లాడుతున్నావు అది ఇదని, ఏంటిది అసలు నిజమేనా అది. విష్ణుప్రియ వదిలేరు అట్లా కామెడీగా ఎవరిని, అందరూ కూడా మామూలుగా ఫ్రెండ్లీగా మాట్లాడుకునేవాళ్ళు తప్ప ఎవరు ఎవరిని కించపరచాలనే ఉద్దేశంతో మాట్లాడరు. కానీ అక్కడ ఏమవుతుందంటే, ఒక పాయింట్ కోసం, ఏది నామినేషన్లో పాయింట్లు వేయడం కోసం ఏది దొరుకుతుంది, నువ్వు నన్ను అలా అన్నావు, నన్ను ఇలా అన్నావు అని చెప్పి వెతుక్కునే క్యాండిడేట్లు ముఖ్యంగా వీళ్ళిద్దరు, సోనియా అండ్ మణికంఠ. సో మణికంఠతో మాట్లాడుతున్నప్పుడు ఈవిడ మామూలు నీకు కొంచెం ఫెమినైన్గా గర్లిష్ లుక్ అలా ఉంది అని చెప్తే అప్పుడు మామూలుగానే ఉన్నాడు. నామినేషన్లోకి వచ్చినప్పుడు నన్ను అలా అంది, నన్ను అలా అంటే చాలా మంది అబ్బాయిలకి ఈ గర్లిష్ ఫ్యూచర్స్ ఉంటాయి, వాళ్ళందరినీ కూడా నువ్వు అవమానించినట్టే, అంటే రే మీరందరూ కూడా ఓట్లేదు అగెన్స్ట్గా వేయండి, నాకేయండి అన్నట్టుగా. సో ఇంకా నేను ఈ కులపోడిని, నేను ఈ మతపోడిని, ఇలాంటివి మొదలెట్టట్లా. అవును, ఇంకా అది రాలే. కానీ ఫస్ట్ సీజన్ ఇది ఇట్లాంటిది. అలా తర్వాత సోనియా విషయంలో కూడా అంతే, మామూలు సరదాగా ఇంటర్వ్యూ చేస్తాను విష్ణుప్రియ. అసలు విష్ణుప్రియ అటువంటి మనిషే కాదు, ఎవరిని కూడా కించపరిచే అస్సలు నాట్ ఈవెన్
ఎవరన్నా అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే నంబర్ 1 ప్లేస్ విష్ణుప్రియ ఇస్తారు, అసలు ఎవరిని హర్ట్ చేయదు. ఓకే. ఊరికే సరదాగా మాట్లాడుతున్నప్పుడు దాంట్లో కూడా పాయింట్ తీసి కోడిగుడ్డు ఉమ్, కేకలు పీకడం అంటారు చూడండి. అదే. సో ఆవిడని కార్నర్ చేసే ప్రయత్నం. మరి అది పాయింట్ కోసం చేసిందా లేకపోతే ఇంకా ఆవిడకి ఏమన్నా అనిపించిందో, నాకైతే ఏమి అనిపించలే. ఆవిడకి ఉమ్. అనిపించుంటే మనకి తెలియదు.